హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్. నేను మీ సురేంద్రని. ఈరోజు మళ్ళీ మీ ముందు రావడం జరిగింది. వాటికి గల కారణం ఏంటంటే, మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో అది మనకి గ్రూప్ 1 అదేవిధంగా గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్స్ అనేవి పోస్ట్పోన్ చేయడం అనేది జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష అనేది ఈ మెయిన్స్ పరీక్షకు గాను మరికొంతవరకు కూడా సమయం పట్టేటటువంటి విధంగా ఉన్నది. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ మెయిన్స్ పరీక్షకి కానిస్టేబుల్స్ ఈ కానిస్టేబుల్ అభ్యర్థులు అడ్డంగా ఉన్నారా అనేటువంటి వాటిని డిస్కస్ చేసుకునే కంటే ముందుగా మనం ఇప్పుడు సబ్జెక్టు నేర్చుకుందాం. ఇక గ్రూప్ 2కి సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీలో కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. మనకి ఇది గగన్యానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి అప్డేట్గా మనం భావించాలి. అయితే ఇందులో ఈ గగన్యాన్లో మనకి 4 వ్యోమగాములను పంపిస్తారు 7 రోజుల పాటు. అది నెక్స్ట్ ఇయర్లో స్టార్ట్ చేయబోతున్నారు. ఇటీవల మనకి ఫిబ్రవరి 27వ తేదీన ఆల్సో మనకి నరేంద్ర మోడీ గారు ఒక 4 కూడా ఇందులో గగన్యాన్లో ఎంపిక చేయడం అనేది జరిగింది. ఎవరెవరు వెళ్తున్నారు అనేటువంటి వాటిని కూడా అందులో 3 కెప్టెన్స్ను అదేవిధంగా ఒకరు వింగ్ కమాండర్ను కూడా ఎంచుకోవడం అనేది జరిగింది. వారు ఎవరండి అంటే వాళ్ళని కంటే చాలా వరకు గుర్తుపెట్టుకోవాలి. ప్రశాంత్ నాయర్ గారు, అజిత్ కృష్ణన్ గారు, అగంత్ ప్రతాప్ గారు, వీళ్ళ 3 కూడా ఇక్కడ గ్రూప్ కెప్టెన్స్ అనమాట. అదేవిధంగా వింగ్ కమాండర్ ఎవరైతే ఉన్నారో అతను శుభాంశు శుక్లా గారండి. ఇది వీళ్ళు 4 కూడా వెళ్ళున్నారనమాట. అయితే వీళ్ళతో పాటుగా ఇక్కడ అంతరిక్షంలోకి ఈగలను మనకి ఫ్రూట్ ఫ్లై అని అంటారు. ఆ ఫ్రూట్ ఫ్లైని ఒక 20 ఈగలను పంపించడానికి ఇష్టం అని చెప్పేసి ఒక బాక్స్ను కూడా తయారు చేయడం జరిగిందండి. ఆ బాక్స్ను తయారు చేసినటువంటి విభాగం ఏంటంటే మనకి కర్ణాటకలో ఉండేటువంటి ధార్వాడ్లో ఉండేటువంటి ఇక్కడ వ్యవసాయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి కీటక శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క నమూనాని నిర్మించడం అనేది జరిగిందండి. ఆ యొక్క బాక్స్ ఏదైతే ఉంటుందో ఆ ఈగలు యొక్క బాక్స్ వచ్చేసరికి 2.3 కిలోస్ వరకు కూడా ఉంటుంది అని చెప్పేసి కూడా ఇందులో మనం చెప్పడం అనేది జరిగింది. మొత్తం 75 కంపెనీలకి ఈ ఫ్లైట్స్ని తీసుకువెళ్ళడం కోసం అని చెప్పేసి ఈ బాక్స్ తయారు చేయడం కోసం అని చెప్పేసి దేశవ్యాప్తంగా ఇచ్చినట్లయితే ఇక్కడ ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ అనేది మనకు సంపాదించుకోవడం జరిగింది. అయితే ఆ శాస్త్రవేత్తలు కూడా చెప్పడం జరిగింది ఏంటి అంటే వీటికి గాను 2 సంవత్సరాల వరకు కూడా టైం పట్టింది మాకు అని కూడా చెప్పారు. ఇది ఒక అంశం. అదే కాకుండా ఇక్కడ వాటికి సంబంధించినటువంటి హార్డ్వేర్ని కూడా రూపొందించడం జరిగింది. అంతరిక్షంలో తీసుకెళ్ళాలంటే మనకి వాటి నమూనా ఇవ్వడం వేరు, వాటి హార్డ్వేర్ కూడా ఇవ్వడం వేరు. హార్డ్వేర్ ఎవరు ఇచ్చారండి? IIS ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది కేరళలో ఉంది. కేరళలో ఉన్నటువంటి ఈ యొక్క సంస్థ వారు దీని యొక్క హార్డ్వేర్ అనేది తయారు చేశారు. ఈ యొక్క 20 ఈగలను కూడా ఎందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అంటే అందులో 10 ఆడ ఈగలు అదేవిధంగా 10 మగ ఈగలు కూడా ఉంటాయండి. యాక్చువల్గా వాటి పేరు ఏంటండి? డ్రోసోఫిలా మెలాంజిసిస్ అనేటువంటి వాటిని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. వీటిని మనం ఫ్రూట్ ఫ్లై అని అంటాం. అసలు ఎందుకు తీసుకెళ్ళాలి వీటితో పాటు అని అనుకున్నట్లయితే ఇక్కడ వ్యోమగాములు ఎవరైతే ఉన్నారో వారు ఇక ఆకాశం మనకి ఈ స్పేస్లోకి వెళ్ళడం కోసం అని చెప్పేసి వారికి ఈ స్పేస్లోకి వెళ్ళేటప్పుడు లిక్విడ్ ఫుడ్ తీసుకెళ్ళరు. మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువగా సాలిడ్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. కాబట్టి వీటి వలన కాల్షియం లెవెల్స్ ఏమో ఎక్కువగా అవుతాయి. కాల్షియం లెవెల్స్ ఎక్కువ అవడం వలన ఇక కిడ్నీలో కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ కూడా ఎక్కువగా మారేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ ఏవైతే ఉంటాయో అవే మనకి స్టోన్స్గా మారేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన యొక్క విసర్జన వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఈ విసర్జన వ్యవస్థ అనేది ఈ యొక్క డ్రోసోఫిలా యొక్క విసర్జన వ్యవస్థ కూడా 77% సేమ్ ఒకే విధంగా ఉంటాయి. కాబట్టి వీటితో పాటుగా మన యొక్క గగనయానంలో ఈ యొక్క 4 వ్యోమగాములతో పాటుగా ఏవైతే ఈ యొక్క ఈగలు ఉన్నాయో ఈ ఈగలను కూడా తీసుకెళ్లేటటువంటి విధంగా ఇక్కడ రూపుదిద్దడం అనేది జరిగిందండి. ఇది అంతా కూడా చాలా ఇంపార్టెంట్ అంశం. ఎందుకు అనంటే ఇక్కడ ఎవరైతే ఆస్ట్రోనాట్స్ ఉంటారో ఆస్ట్రోనాట్స్కి ఇక్కడ ఈ
కిడ్నీ సంబంధించినటువంటి వ్యాధులు కానీ లేకపోతే కిడ్నీలో ఉన్నటువంటి స్టోన్స్ కానీ ఓకే అటువంటి వాటిని ఓకే ఈ డ్రోసోఫిలా ఈగలలో కూడా పరిశీలించే విధంగా వీరు తీసుకోవడం అనేది జరిగింది. ఓకే ఇది మనకి క్లుప్తంగా ఇక్కడ గగన్యాన్ గురించి ఓకే క్లుప్తంగా మనకి గగన్యాన్ గురించి తీసుకెళ్లే విధంగా ఓకే ఏది ఉన్నది అనేటువంటి వాటిని మనం గమనించుకుంటే అయితే మీకు ఇక్కడ నేను ప్రధాన అంశం అనేది చెప్తాను. ఏంటి అని అంటే ఈరోజు మనం చెప్పుకున్నది ఏంటది, ఈరోజు మనం ఏం చెప్పుకున్నామండి, ఇక్కడ ప్రధానంగా మనకి ఈ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది నవంబర్ ఎండింగ్లో కానీ డిసెంబర్లో కానీ జరగబోతుందని చెప్పేసి అందరం కూడా అనుకున్నాం. అయితే ఇక్కడ జరగడానికి కొన్ని అవాంతరాలు ఏర్పడనున్నాయి అని చెప్పేసి మనకి ఎక్కువగానే మనం గమనించవచ్చు. ఎందుకు అని అంటే ఇక్కడ ఇక కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఇంకొక 2 నుంచి 3 రోజుల వరకు కూడా ఈ 2-3 డేస్లో ఈ ఏఎస్పిఎస్ వారికి సంబంధించి కానీ ఏఎస్పీ వాళ్ళకి సంబంధించి కానీ లేకపోతే ఎవరైతే హోమ్ గార్డులు వేసినటువంటి పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒక ఈ క్లియరెన్స్ అనేది రాబోతుంది. ఈ క్లియరెన్స్ వచ్చిన తర్వాతన ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఈ దేహదారుడి పరీక్షలు అనేవి ఉంటాయి. వాటి తర్వాత ఏముంటుంది, ఇక్కడ వీరికి మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. కాబట్టి వీరికి ఇక గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి సంబంధించి ఇక్కడ మధ్యలో ఏమైనా అవాంతరాలు ఉండబోతున్నాయా అని అంటే ఖచ్చితంగా కొన్ని రోజులు ఇక గ్రూప్ 2 ఎగ్జామే మోస్ట్ ప్రాబబుల్లీ కొంచెం ఎక్స్టెండ్ అవ్వాలి. ఎందుకు అని అంటే ఇక్కడ కానిస్టేబుల్ అభ్యర్థులకి మనకి ఎక్కువగా ఉన్నారు. ఎక్కువగా కానిస్టేబుల్ అభ్యర్థులు ఉండేటప్పుడు ప్రభుత్వానికి కూడా కానిస్టేబుల్ వారి యొక్క సేవలు కూడా ఎక్కువగా అవసరమవుతూ ఉంటాయి. కాబట్టి వారిని ముందుగా నియమించేటువంటి యోచన ఉన్నది. కాబట్టి ఇక్కడ ఈ నవంబర్లో కానీ వీరు నవంబర్లో మోస్ట్ ప్రాబబుల్లీ ఎగ్జామ్స్ కూడా అయిపోవచ్చు. ఓకే ఇక్కడ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే మాత్రం డిసెంబర్లో మ్యాక్సిమం ఉండొచ్చు. ఓకే ఇది మనకి క్లుప్తంగా నాకు తెలిసినటువంటి సమాచారాన్ని మీ ముందు పెట్టడం అనేది జరిగింది. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకోటండి చెప్తున్నాను, నా యొక్క వీడియోస్ని ఫాలో అవుతున్న వారి అందరికీ కూడా ఓకే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా చూసిన ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోగలరని కూడా కోరుకుంటున్నాను. మీకు డైలీ సైన్స్ అండ్ టెక్నాలజీ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఇటువంటి వాటన్నిటిని కూడా కరెంట్ పాలిటీ కరెంట్ ఎకానమీ సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్తో జోడించి ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ కొట్టండి అమ్మా. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నుంచి ఇంకా మీకు మరికొన్ని అప్డేట్స్ తీసుకొచ్చే విధంగా నేను కృషి చేస్తాను. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్.